అందరికీ నమస్కారం. మన హిందూ ధర్మంలో గురువుని దైవంతో సమానంగా చూస్తాం. అలాంటి గురుతత్వానికి నిలువెత్తు రూపం దత్తాత్రేయ స్వామి. ఈరోజు దత్తాత్రేయ స్వామి గురించి మరియు ఆయన మహిమలను తెలిపే అత్యంత పవిత్ర గ్రంథమైన శ్రీ గురుచరిత్ర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ పారాయణం ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అనే సందేహాలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. మొదటిగా మనం దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకుందాం. దత్తాత్రేయ స్వామి అంటే మరెవరో కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకస్వరూపం. ఆయనను ఆది గురువు అని పిలుస్తారు. ఆయనకున్న 3 తలలు సృష్టి స్థితి లయాకారులకు చిహ్నం. ఆయన వెంట ఉండే 4 కుక్కలు 4 వేదాలకు సంకేతం. ప్రకృతిలోని గాలి, నీరు, భూమి ఇలా 24 అంశాలను గురువులుగా భావించి పాఠాలు నేర్చుకున్న గొప్ప యోగి ఆయన. ఇప్పుడు శ్రీ గురుచరిత్ర విశిష్టతను తెలుసుకుందాం. ఇక శ్రీ గురుచరిత్ర విషయానికి వస్తే ఇది దత్త భక్తులకు ఒక కల్పవృక్షం. దీనిని 15వ శతాబ్దంలో సరస్వతి గంగాధర్ గారు రచించారు. ఇందులో దత్తాత్రేయ స్వామి అవతారాలైన శ్రీ పాదశ్రీ వల్లభ మరియు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి జీవిత చరిత్రలు మరియు వారి చేసిన అద్భుతాలు ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని చదివితే ఆపదలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు శ్రీ గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలో తెలుసుకుందాం. గురుచరిత్ర పారాయణం మన వీలును బట్టి వివిధ పద్ధతుల్లో చేసుకోవచ్చు. 7 రోజుల పారాయణం అనగా సప్తాహ పారాయణం. ఇది అత్యంత ముఖ్యమైనది. గురువారం మొదలుపెట్టి బుధవారం నాటికి పూర్తి చేయాలి. ఒక్కరోజు పారాయణం అనగా ఏకహ పారాయణం. చాలా కఠినమైన సంకల్పం ఉన్నవారు ఒకే రోజులో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు మొత్తం గ్రంథాన్ని పూర్తి చేయాలి. 14 రోజుల పారాయణం. ప్రతిరోజు నిరంతర అధ్యాయాలను చదువుతూ 2 వారాల్లో పూర్తి చేసే పద్ధతి. 21 రోజు పారాయణం. నిదానంగా అర్థం చేసుకుంటూ 3 వారాల పాటు చేసే పారాయణం ఇది. నిత్య పారాయణం. ఎటువంటి గడువు లేకుండా, ఎటువంటి నియమం లేకుండా ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున జీవితాంతం చదువుకోవడం. దీనివల్ల స్వామి రక్షణ ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. ఇప్పుడు శ్రీ గురుచరిత్ర పారాయణ నియమాల గురించి తెలుసుకుందాం. పారాయణ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం ముఖ్యం. ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసిన తర్వాతనే పారాయణం మొదలుపెట్టాలి. ఆహార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి. మాంసాహారం మరియు మద్యాన్ని ఖచ్చితంగా దూరం ఉండాలి. పారాయణం రోజుల్లో బ్రహ్మచర్యం పాటిస్తూ సాధ్యమైనంత వరకు నేల మీద పడుకోవడం శ్రేయస్కరం. మనసును ప్రశాంతంగా ఉంచి ఎవరిని దూషించకుండా స్వామి ధ్యానంలో ఉండాలి. ఇప్పుడు శ్రీ గురుచరిత్ర పుస్తకం గురించి తెలుసుకుందాం. ఈ పారాయణం చేయడానికి మీకు సరైన పుస్తకం కావాలి. ప్రస్తుతం మార్కెట్లో ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు మనకు తెలుగులో ఎంతో సరళంగా అర్థమయ్యేలా రచించిన శ్రీ గురుచరిత్ర నిత్య పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది. ఇది చదవడానికి చాలా సులభంగా ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న బుక్ షాప్స్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఈ తెలుగు పుస్తకాన్ని కొనుగోలు చేయొచ్చు. నమ్మకంతో అడుగు వేయండి. ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.